తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల వార్షికోత్సవాల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో తక్షణమే శాంతి చర్చలు జరపాలని సిపిఐ తెలంగాణ కంట్రోల్ కమిషన్ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు. నెంబర్ 2 ఇంక్లైన్ రడగంబాల బస్తీలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మిట్టపల్లి వెంకటస్వామి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు మరింత దృఢ సంకల్పంతో పోరాడాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మానవ హక్కులను ఉల్లంఘిస్తూ జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో సాగుతున్న నరమేధాన్ని తక్షణమే ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ కార్మిక వర్గ దృక్పథాన్ని అర్థం చేసుకుని నరేంద్ర మోడీ నరాంతక పాలనను వ్యతిరేకించాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యం స్థాపించాలనే కుట్రలను ఓడించాలంటే దేశంలోని అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రక్షించుకోవడానికి అనుగుణంగా కార్మిక వర్గ పోరాటాల్లో, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో, రైతాంగ పోరాటాల్లో, అసంఘటిత కార్మికుల పోరాటాల్లో, మహిళా పోరాటాల్లో, యువజన పోరాటాల్లో, నిరుద్యోగ పోరాటాల్లో అన్నిట్లో కూడా మనం పాల్గొని ఈ పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి అన్ని పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు కూడా ఏవైతున్నాయో అవన్నీ కూడా ఐక్య సంఘటన కట్టవలసిన అవసరం ఉంది. సిపిఐతో పాటు ఇక్కడ ఉండే అన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా ఐక్య సంఘటన కట్టి ఇంక్లూడింగ్ మావోయిస్టు పార్టీని కూడా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఆ మావోయిస్టు పార్టీ కూడా ఈ జరిగిన ప్రజాస్వామ్యం ఇదంతా ఏదైతుందో మీరు అపారమైన త్యాగాలు చేస్తున్నారు, ఆ త్యాగాలకు మేము తల వంచి నమస్కరిస్తున్నాం. కాబట్టి ఈ త్యాగాలను పక్కకు పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోరాటాలు చేయడానికి మీరు ముందుకు రావాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కామ్రేడ్స్ అందరికీ విప్లవ జేజేలు తెలియజేస్తూ ముగిస్తున్నా. భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యువకులకు కామ్రేడ్ దాజి శంకర్ రావు అమర, కామ్రేడ్ దాజి శంకర్ రావు, కామ్రేడ్ దాజి శంకర్ రావు, బాంబులతో బసంతలాడిన కామ్రేడ్ బాసెట్టి గంగారాం, బాంబులతో బసంతలాడిన కామ్రేడ్ బాసెట్టి గంగారాం, కామ్రేడ్ పోతుగంటి పోషెట్టి, కామ్రేడ్ పోతుగంటి పోషెట్టి, కామ్రేడ్ రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, కామ్రేడ్ మగ్దుర్ మొయినుద్దీన్, కామ్రేడ్ సాకలైలమ్మ, కామ్రేడ్ దొడ్డి కొమరయ్య, కామ్రేడ్ దొడ్డి కొమరయ్య, కామ్రేడ్ అనబేరి ప్రభాకర్ రావు, కామ్రేడ్ అనబేరి ప్రభాకర్ రావు, కామ్రేడ్ అనబేరి ప్రభాకర్ రావు, తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, పేదల పెనిది కామ్రేడ్ గుండ మల్లేష్, పేదల పెనిది కామ్రేడ్ గుండ మల్లేష్, తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు చేస్తాం. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు అనేవి మారుతున్నాయి. ఈరోజు దేశాన్ని మతోన్మాదులు విచక్షణ రహితంగా హిందూ రాజ్యాంగం దీన్ని స్థాపించాలని భారతదేశాన్ని, ఈ లౌకిక ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేసే పద్ధతి వివరిస్తుండ్రు. ఈరోజు మన దేశ పౌరులే మావోయిస్టులు, ఇక్కడనే పుట్టిండ్రు, ఇక్కడనే పెరిగిండ్రు, వాళ్ళను విచక్షణ రహితంగా చంపేస్తుండ్రు. నిన్నాక మొన్న కూడా దాదాపు ఒక 30 మందిని 3 బ్యాగాలలో చంపేసిండ్రు. కమ్యూనిస్ట్ పార్టీ చెప్తుంది, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చెప్తాడు, కూనంనేని సాంబశివరావు చెప్తాడు, బేషరతుగా వాళ్ళతో చర్చ జరపాలని. వాళ్ళు ద్రోహులు కాదు, వాళ్ళు కమ్యూనిస్టులే. కాబట్టి ఇక్కడ ఉన్న దీనికి వ్యతిరేకంగా పోరాటం అంటే ఈ దోపిడీ వర్గ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుండ్రు. వాళ్ళు కూడా సాయుధ పోరాటానికి వారసత్వం వహిస్తుండ్రు. వాళ్ళు కూడా ప్రతిసారి దొడ్డి కొమరయ్య, సాకలైల, రావినారాయణ రెడ్డి వీళ్ళ పేర్లు చెప్తారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం జోహార్లు అర్పిస్తూ తెలంగాణ సాయుధ పోరాట యోధులకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసేది ఏంటంటే, బేషరతుగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి, ఈ మావోయిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఈ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంది. కాబట్టి బేషరతుగా ప్రజాస్వామికంగా అది జరపాలి. హిందూ మతోన్మాదం పేరుతోటి ఓట్ల దొంగలుగా పాల్పడుతూ ఓ గందరగోళమైన పరిస్థితి చేస్తున్నారు. మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా 450 ఓట్లతోటి గెలిచినామని చెప్తారు.
అది బ్యాలెట్ల లెక్క పెడితే 400 ఉన్నాయి, ఇంకా 55 ఓట్లు ఎక్కడియో కూడా అని మేధావులు అందరూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ దొంగ ఓట్ల రాజకీయానికి సస్యెప్పి చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని బీజేపీ మతోన్మాద పార్టీని హెచ్చరిస్తూ, ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన విషయంలో ఏదైతే ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు చాలా మాట్లాడిండ్రు. కాబట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలి, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, నాటి నుండి నేటి వరకు పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీ నేతలు, ఏదైతే కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం తమ అమూల్య ప్రాణాలను త్యాగం చేసిన యువ కిషోరులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ మనము ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈరోజు 5-6 వార్డులో బెల్లంపల్లి పట్టణంలో జరుగుతున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఇక్కడ జెండా ఆవిష్కరించినటువంటి శనగారపు రాజేందర్ గారు, ఈ వార్డు కార్యదర్శి, మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు, మరి జిల్లా నాయకులు, సీనియర్ నాయకుడు చిప్పనరసయ్య గారు, ఈ వార్డు ప్రజలకు అందరికీ కూడా నా యొక్క విప్లవ వందనాలు. మరి అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ సాయుధ పోరాట యోధులకు నా యొక్క జోహార్లు. ఎందుకంటే వీరోచిత పోరాటాలు చేసి, మిలిటెంట్ కార్యక్రమాలు చేసి, ఎన్నో ప్రాణత్యాగాలు చేసినటువంటి మన వీరులు, వాళ్ళని స్ఫూర్తి చేసుకొని ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేయడం ఎంతో దాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం అవలంబిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇప్పుడు మన కమ్యూనిస్టు పార్టీ పుట్టి కూడా 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాల కార్యక్రమంలో కూడా ఇది కూడా భాగం చేసుకొని మనం కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి అదేవిధంగా 11వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు మన కార్యక్రమాలు ఉంటాయి. మరి అది 16వ తారీఖు వరకు మన పట్టణంలో చేసుకొని 17వ తారీఖున పెద్ద ఎత్తున మన రావి నారాయణ రెడ్డి గారి ఆడిటోరియం హైదరాబాద్కు హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ పెద్ద ఎత్తున అక్కడ సభ జరుగుతుంది. మరి అదేవిధంగా మనం ఇక్కడ అంటే ప్రజలలో నిత్యం ఉండి మనం వాళ్ళ దాంట్లో భాగస్వాములం అయ్యి వాళ్ళ కష్ట నష్టాలలో కమ్యూనిస్టు పార్టీ ఎల్లవేళలా మనం వాళ్ళకి దండలుగా ఉంటాం. మరి అదేవిధంగా అట్లాంటి కార్యక్రమాలు చేసినాడే మనకు మంచి గుర్తింపు ఉంటుంది. ఆ రోజు వాళ్ళని ఎట్లయితే స్ఫూర్తి చేసుకొని మనం ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నామో ఈ రోజు కూడా మనం అట్లాంటి పనులే చేసి మనకు ఇది చేసుకోవాలని ఎంతైనా అవసరం ఉందని నేను చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతాను. సాయుధ పోరాట వార్షికోత్సవాలు 11 నుంచి 17 తారీఖు వరకు జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం అంతటా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే మన బెల్లంపల్లి ఇంక్లైన్ బస్సులో ఈరోజు తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ జెండాను ఎగురవేయడం జరిగినది. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎంతో విరచితమైన పోరాటము. ఇది భూమి భుక్తి, రైతు కూలి విముక్తి గురించి సాగిన మహా సంగ్రామం ఇది. అందులో అప్పుడు పరిపాలన వహించిన నైజాం నిరంకుశత్వానికి నవాబు ఆధ్వర్యంలో పూట పెట్టిపోయే జమీందారీ దొరల అహంకారానికి వ్యతిరేకంగా సాగిన మహా పోరాటం ఇది. అందులో ఈ రజాకారులతోటి నవాబు ఏదైతే సైనికులు ఉన్నారో రజాకారులతోటి సాగిన పోరాటం లోపల మొదటి దప్ప లోపల 15 మంది కమ్యూనిస్టు వీరులు అమరులైనరు. మళ్ళీ పటేల్ నెహ్రూ వాళ్ళ విద్రోహ చర్యతోటి పాటు మిలిటరీ పోలీసులు ఈ రజాకారులతోటి 2500 మంది చనిపోయినారు. మొత్తము ఆ పోరాటం లోపల 4000 మంది కమ్యూనిస్టులు అమరులైనరు. ప్రజలకు బాంఛన విముక్తి గురించి, త్యాగం గురించి, భూమిని సాధించే దాని గురించి చేసిన ఆ మహోద్యమము అది చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. అది ఈ దేశం ఉన్నంత కాలము ఆ పోరాటాన్ని చెప్పుకోవాల్సిన, ఎప్పటికీ ప్రతి సంవత్సరం స్మరించుకోవాల్సిన అటువంటి మహత్తరమైన పోరాటాన్ని అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ చేసుకున్నాం. కాబట్టి అయితే దాన్ని రజాకారులకు, నిజాం నిరంకుశత్వానికి కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాన్ని ఈరోజు మతత్వ పార్టీలు ఆ రోజు ఆ సంగ్రామంలో కూడా ఏమాత్రం కూడా పాత్ర లేని ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ ఈరోజు దాన్ని
విమోచన దినం కానీ మనము విద్రోహ అంటున్నాము, అది విమోచన దినం కానీ దాన్ని పాటించాలని వాళ్ళు దాంట్లో పోరాడిన వాళ్ళు ఆ పోరాటాన్ని